ఇరాన్పై దాడికి టైం ఫిక్స్ చేసేసిన అమెరికా అధ్యక్షుడు. రంగంలోకి ఇజ్రాయెల్ ఆర్మీ. టెహ్రాన్ టార్గెట్ గా వ్యూహాలు. మిడిల్ ఈస్ట్ లో పెను విధ్వంసానికి రంగం సిద్ధమైందా? సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న శాటిలైట్ ఇమేజ్ ఇది ఇరాన్ న్యూక్లియర్ సైట్ కు సంబంధించిన శాటిలైట్ ఫోటో. ఈ ఫోటోనే మిడిల్ ఈస్ట్ లో ఎనీ టైం వార్ ఖాయమంటోంది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక బలాన్ని మోహరిస్తున్న నేపథ్యంలో ఇరాన్ తన అణు స్థావరాలను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒకవేళ యుఎస్ దాడులకు పాల్పడినా ఆ దాడులను తట్టుకొని నిలబడేలా అణు స్థావరాలపై గట్టి బంకర్లను ఏర్పాటు చేస్తోంది. అందుకు సంబంధించిందే ఈ శాటిలైట్ ఫోటో. ఈ ఫోటోలను వాషింగ్టన్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ బయటపెట్టింది. గత 2 వారాల్లో ఇరాన్ మిలిటరీ కాంప్లెక్స్ లోని న్యూ తలేఘాన్ 2 కేంద్రంపై బలమైన కాంక్రీట్ పొరను ఏర్పాటు చేసిందని ఇన్స్టిట్యూట్ పేర్కొంది. ఈ తలేఘాన్ 2 టెహ్రాన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి 13 నాటి శాటిలైట్ ఫోటోల ప్రకారం అణు స్థావరం మొత్తాన్ని పూర్తిగా కాంక్రీట్తో కప్పేశారు. ఇప్పుడు దానిపై మట్టి పోస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి బంకర్గా మారిపోనుందని, వైమానిక దాడుల నుంచి దీనికి రక్షణ లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కోలాంగ్ గాజ్లా పర్వతం కింద సొరంగ మార్గాలు తవ్వినట్లు ఫిబ్రవరి 10 నాటి శాటిలైట్ ఇమేజెస్ చెబుతున్నాయి. నటాంజ్ అణు శుద్ధి కేంద్రం నుంచి ఇది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రయత్నాలన్నీ సొరంగంపై జరిగే వైమానిక దాడుల నుంచి రక్షణ కల్పించడానికే అని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాదు ఈ ప్రాంతంలో కొన్ని వాహనాల కదలికలను గుర్తించారు. దీంతో లోపల ఇరాన్ ఏవో పనులు చేపడుతున్నట్లు ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సంస్థ అనుమానిస్తోంది. ఇస్ఫహాన్ అణు కేంద్రం వద్ద కూడా రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ నెల 8 నాటి శాటిలైట్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. సో అమెరికా ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను కాపాడుకోవడానికి టెహ్రాన్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూద్దాం. జెనీవాలో చర్చలు మొదలవ్వక ముందే పశ్చిమాసియాలో కొత్త గేమ్ స్టార్ట్ చేసింది అమెరికా. భారీ ఎత్తున మిలిటరీ మోహరింపులు చేసింది. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ 12 యుద్ధ నౌకలు, 100 లాంటి ఫైటర్ జెట్లు రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై దాడికి డేట్, టైం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అటు ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. తమ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది. అమెరికా వార్తా సంస్థ యాక్సియోస్ నివేదిక యుఎస్ ఇరాన్ యుద్ధం ఆసన్నమైందని, అది కొన్ని వారాల పాటు కొనసాగే పూర్తిస్థాయి సంఘర్షణగా మారవచ్చని పేర్కొంది. ఇజ్రాయెల్ కూడా సిద్ధమవుతోందని తెలిపింది. గత ఏడాది జూన్లో జరిగిన యుద్ధం కంటే ఎక్కువ స్థాయిలో ఉండొచ్చని తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక బలాన్ని పెంచుకుంది. 2 విమాన వాహక నౌకలు, 12 యుద్ధ నౌకలు, 100 యుద్ధ విమానాలు, అనేక వైమానిక రక్షణ వ్యవస్థలు మిడిల్ ఈస్ట్ లో మోహరించారు. కొన్ని నెలలుగా 150కి పైగా అమెరికా సైనిక కార్గో విమానాలు మధ్య ప్రాచ్యానికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తరలించాయి. 50కి పైగా యుద్ధ విమానాలు మధ్య ప్రాచ్యంలోనే తిరుగుతున్నాయి. వాటిలో పవర్ఫుల్ F-35, F-22, F-16 ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి యాక్షన్లోకి దిగితే ఇరాన్ నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. ఇక మరో మీడియా సంస్థ CBS న్యూస్ ప్రకారం వీకెండ్లోనే ఈ దాడి జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ కు అత్యున్నత జాతీయ భద్రతా సలహాదారుడు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్టు ఆ సంస్థ చెప్పింది. అన్నింటికీ మించి 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్ లో అమెరికా అతిపెద్ద ఎయిర్ పవర్ ను మోహరించినట్లు నివేదికలు కన్ఫర్మ్ చేశాయి. అంటే ట్రంప్ ఏ రేంజ్ లో దాడికి సిద్ధం చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే ఈ స్థాయిలో దాడికి ఎందుకు ప్లాన్ చేశారు? అమెరికా ఇరాన్పై దాడులు చేయడానికి ముఖ్యమైన కారణాలున్నాయి. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తర్వాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం రాకపోవడం లేదు. ఇక ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం కారణంగా ఇరాన్ ప్రజలు ప్రభుత్వంపై భారీ ఎత్తున నిరసనలు చేస్తున్నారు. వారిని ఇరాన్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలకు సహాయం అందుతుంది అంటూ హామీ కూడా ఇచ్చారు. మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం
ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల యుద్ధం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుందని ట్రంప్ టీం అంచనా వేస్తోంది. పైగా ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వాన్ని గద్దె దించి తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇదే రైట్ అని ట్రంప్ భావిస్తున్నారు. దేశీయంగా వస్తున్న నిరసనలు, గత ఏడాది జరిగిన దాడులతో ఇరాన్ పాలకవర్గం ప్రస్తుతం బలహీనంగా ఉందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఈసారి భీకరంగా దాడులు చేయాలి అనుకుంటున్నారు.